ఏటో స్వామి, ఎన్ని మ్యారేజ్ బ్యూరోల చుట్టూ తిరిగినా, ఎన్ని చోట్ల డబ్బులు కట్టినా మంచి సంబంధం మాత్రం కుదరట్లేదు స్వామి. ఆ మ్యాట్రిమోని ఈ మ్యాట్రిమోని ఎందుకు నాయన దండగా? easymatrimony.com ఉందిగా, అక్కడ ఒక్కసారి డబ్బులు కడితే నీకు పెళ్లి అయ్యే వరకు ఎన్ని సంబంధాలైనా చూసుకోవచ్చు మిస్టర్. నా పేరు అక్ష. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే నన్ను నేను మర్చిపోయేంత ఇష్టం. నన్ను ఒంటరిగా అడవిలో వదిలేసిన ఎటువంటి భయం లేకుండా పచ్చని చెట్లు, రంగురంగుల పువ్వులు, పక్షుల కిలకిల రాగాలు వింటూ ఆనందంగా గడిపేస్తాను. కానీ ఏం చేద్దాం, సిటీ లైఫ్, పొల్యూషన్. కానీ నాకు ఇక్కడ పార్క్స్ అంటే చాలా ఇష్టం. ఈ సిటీ లైఫ్లో కాసేపు ఈ పచ్చని చెట్ల మధ్య గడిపితే మనసుకి స్వచ్ఛమైన గాలి తగిలి గొప్ప ప్రశాంతత. నాలాంటి మరొక వ్యక్తి ప్రకృతిలో లీనమై ప్రకృతితో సహవాసం చేస్తున్నాడు. నిజానికి నాకు అతను చూడగానే నచ్చాడు. అతను నేచర్ ఫీల్ అవ్వడం చూసి ఇంకా నచ్చేశాడు. హాయ్, హలో, మిమ్మల్నే అండి. హలో, హాయ్, మిమ్మల్నే. నన్నేనా పిలిచేది? అక్ష. నేను గౌతమ్. ఎప్పుడు పువ్వుల్ని, నేచర్ని చూసి ఆనందంలో మునిగిపోయి ఉంటారు. అవునండి, నాకు ఈ పార్క్ అన్నా, ఈ నేచర్ అన్నా చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం? నా చిన్నప్పుడు రోజు మా అమ్మ ఈ పార్కే తీసుకొచ్చేది. ఈ బెంచ్ పైనే కూర్చొని ఆడుకునే వాళ్ళం. ఇక నేచర్ అంటావా, ఈ ప్రకృతిలో నేను కలిసిపోయి ఉన్నాను. ఓ సూపర్. నాకు నేచర్ అంటే చాలా ఇష్టం. పార్క్ ని, నేచర్ ని మీరు ఫీల్ అవడం చూసి మీతో ఫ్రెండ్షిప్ చేద్దామని వచ్చాను. ఫ్రెండ్స్, shall we walk? Okay, bye. Take care. Hi, Gautam. హాయ్ అక్ష, రా కూర్చో. గౌతమ్, నీకో గుడ్ న్యూస్. ఏంటది? నాకు ఈరోజు శాలరీ హైక్ వచ్చింది. సో నా ట్రీట్. కంగ్రాట్స్. సరే, ఏం కావాలో చెప్పు. నాకేమొద్దు. ఈరోజు నేనేమిచ్చినా తీసుకోవాలి. ఏమొద్దు ప్లీజ్. ప్లీజ్. ఐస్ క్రీమ్ ఓకేనా? ఒక్క నిమిషం. తీసుకో, ఒక్కటే తీసుకో. ప్లీజ్ ఒక్కటే తీసుకో. ప్లీజ్ తీసుకోవచ్చు కదా. తీసుకో తిను, ఒక్కటే కదా. రై, ఏం చూస్తున్నారా? పో పో. ఒక అమ్మాయి అబ్బాయి పార్క్ లో కూర్చుంటే చాలు ఏదో జరిగిపోతున్నట్టు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. తీసుకో గౌతమ్, ప్లీజ్. సరే ఇవ్వు. చూసుకోవాలి కదా, జాగ్రత్తగా పట్టుకోవాలి కదా. సర్లే, ఇంకోటి తెస్తా, ఓకేనా? వద్దక్ష, నేను ఐస్ క్రీమ్ పెద్దగా తిన్నా. ఒకటి కూర్చో ప్లీజ్. ప్లీజ్ నా కోసం కూర్చో. సరే గౌతమ్, రేపు కలుద్దాం. బాయ్ బాయ్.
ఈరోజు ఎలాగైనా నేను లవ్ చేస్తున్న విషయం గౌతమ్కి చెప్పాలి. హాయ్ గౌతమ్. హాయ్ అక్ష. ఏంటి డ్రెస్? నీ బర్త్డేనా? కాదు, అంతకంటే ఇంపార్టెంట్ రోజు. అవునా? ఏంటా విషయం? చెప్తా గౌతమ్, చెప్తా. ఈ విషయం నీకు చెప్పడానికే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. నిన్ను మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చేశావు. నీకు నా అలాగే నేచర్ అంటే ఇష్టమని తెలిసినప్పుడు మరింత నచ్చేశావు. ఇన్ని రోజులు నువ్వు చెప్తావని వెయిట్ చేశాను, కానీ ఇక వెయిట్ చేయలేను. ఐ లవ్ యూ గౌతమ్. నో అక్ష, ఇది జరగదు. గౌతమ్, ఎందుకు గౌతమ్? నేను నీకు నచ్చలేదా? నీకు నా బిహేవియర్? ప్లీజ్ గౌతమ్, నేను ఏదైనా తప్పు చేస్తే చెప్పు గౌతమ్, అంతేగాని నువ్వు మాత్రం అనుకో. ప్లీజ్ గౌతమ్, నువ్వు లేకుంటేనే ఉండలేను గౌతమ్, నేను బ్రతకలేను గౌతమ్. స్టాప్ ఇట్ అక్ష, స్టాప్ ప్లీజ్. నాకు నువ్వంటే ఇష్టం కాదు, పిచ్చి. నువ్వు పరిచయమైన రోజు నుంచి నిన్ను చూడడం కోసం ప్రతి క్షణం వెయిట్ చేశా. నాకు ఈ పార్క్, బెంచ్ అంటే ఎందుకు ఇష్టమో తెలుసా? ఈరోజు మా అమ్మ నాకు దగ్గరగా లేదు కాబట్టి. నిన్ను ముట్టుకోవాలని ఎంత ఆశగా ఉన్నా, నీకింత దూరంగా ఎందుకున్నానో తెలుసా? నిజానికి నీకు నాకు మధ్య 1 సెంటీమీటర్ గ్యాప్ ఉన్నా నేను ఒప్పుకోను. అలాంటిది నీకు ఒక్కసారైనా షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఎందుకో తెలుసా? చూసావా, నేను మనిషిని కాదు, ఏనాడో ఈ ప్రకృతిలో కలిసిపోయిన ఆత్మని. ఎవరికీ కనపడి నేను నీకెందుకు కనపడ్డానో ఇదే జన్మ బంధమో. ప్లీజ్ నన్ను మర్చిపో. మనిషి ఆత్మ ఎన్నటికి కలిసి ఉండలేరు. నన్నేనా పిలిచేది? తిను గౌతమ్, ప్లీజ్ గౌతమ్. ప్లీజ్ అక్ష, నన్ను మర్చిపో. మనిద్దరం కలిసి ఉండలేం. This was just meant to be. You'll be coming back to me. 'Cause this is pure love. 'Cause this is pure love.